నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. థౌసండ్స్ ఆఫ్ పీపుల్, వేల మంది స్టూడెంట్స్ అన్ని లెవెల్స్ నార్మల్ చేసుకొని ఎన్నో ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకొని వెళ్లారు. సో, తప్పకుండా మీకు కుదిరితే జాయిన్ అవ్వండి. చాలా బెనిఫిట్ అవుతారు. సో, టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. ఎవ్రీ వీక్ తప్పకుండా ఒక్క వీడియోన బెల్లీ ఫ్యాట్ మీద చేస్తాను. ఎందుకంటే నేను ఎక్కడికెళ్ళినా చాలామంది నన్ను అడుగుతా ఉంటారు. బెల్లీ ఫ్యాట్ మేడం ఎట్లా మేడం? సిస్ మన బాడీ ఎలా అంటే ఇప్పుడు నాకు చేతులు ఎక్కువున్నాయనో, లేదా బ్యాక్ ఎక్కువుందనో నేను ఫస్ట్ ఇట్లా ఫుల్ హ్యాండ్ ఎక్సర్‌సైజ్ చేసినంత మాత్రాన మనకు చేతులు తగ్గిపోవు. సేమ్ బ్యాక్, సేమ్ పొట్ట కూడా అంతే. మనం ఫుల్ బాడీ ఎక్సర్‌సైజ్ అంటే ఫుల్ బాడీ యోగా చేస్తున్నప్పుడే, ఇంటర్నల్ బెటర్ ఫంక్షనింగ్ ఉన్నప్పుడే మనం కొంచెం ఫుడ్ చూసి బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్స్ మీన్స్ ఎంత తినాలో అంత తిన్నప్పుడే మనకు పొట్ట తగ్గుతుంది. మీకు పొట్టైనా ఏదైనా సరే. ఇంకొకటి చూడండి, మీరు ఎవరినైనా గమనించండి కావాలంటే. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఎక్సర్సైజ్ లేకుండా ఓన్లీ డైట్ తోటి వెయిట్ తగ్గాలి అని చూసారనుకోండి, అగైన్ రాంగ్. ఎందుకంటే మనకి హండ్రెడ్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఒక టోనింగ్ కావాలన్నా, మీకు స్ట్రెంగ్త్ రావాలన్నా, మజిల్ మంచిగా అవ్వాలన్నా, దీనికైనా సరే ఇన్‌సైడ్ ఔట్ మీకు ఎక్సర్సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏ ఎక్సర్సైజ్ ఉన్నా తప్పకుండా యోగా అనేది లైఫ్‌లో ఉండాలి. అది కూడా వెరీ ఇంపార్టెంట్. సో, థింగ్ ఏంటంటే, ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సంవత్సరం నుంచి చాలా ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు తగ్గుతూ వచ్చినా ఫస్ట్ చేతులు కరగడం, తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న ఫ్యాట్ కరగడం ఇట్లా అవుతూ ఉంటది. లాస్ట్‌కి పొట్టొస్తది. సో, ఇంత ఓపికలు ఉండక ఫస్ట్ పొట్ట కరిగేసేయాలి, లేదా నాకు తొడలు కరిగేసేయాలి, లేదా నాకు బ్యాక్ కరిగిపోవాలి తొందరగా అనుకుంటా ఉంటా. అలా జరగదు, అలా అవ్వదు. సో, మన బాడీయే డిసైడ్ చేసుకుంటదనమాట ఫస్ట్ ఎక్కడ ఫ్యాట్ తీయాలి. సో, ఫుల్ బాడీ తప్పకుండా చేయాలి. కాకపోతే ఇప్పుడు మన ఇండియన్స్‌కి ఎస్పెషల్లీ మనకెందుకు ఎక్కువ పొట్టలొస్తున్నాయి? ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే మన లైఫ్ స్టైల్. అంటే లేట్ నైట్స్ తింటున్నారనుకోండి, ఆబ్వియస్‌లీ పొట్టొస్తుంది. లేట్‌గా అంటే 9కి, 10కి తినడము, 12, 1కి పడుకోవడం ఇవన్నీ 100% మంచిది కాదు. 11 వరకు పడుకోవాలి. 6-8 మధ్యలో డిన్నర్ అయిపోవాలి. తప్పకుండా తిన్నాక చిన్నగా స్లో వాకింగ్ తీసుకోండి ఒక 10, 15 నిమిషాలు. అరగడానికి మంచిది, కొంచెం ఫ్యాట్ కరగడానికి హెల్ప్ చేస్తుంది, నిద్ర సరిగ్గా పడుతుంది. ఇలా చాలా ఉంటాయి. సేమ్ 80% ఆఫ్ ద స్టమక్ తినడం నేర్చుకోండి. కడుపు నిండా తినడం ఆపేసేయండి. న్యూట్రిషియస్ బ్యాలెన్స్డ్ మీల్స్ ఎంత తినాలో అంత తినండి. చక్కగా వాకింగ్ వెళ్ళండి, యోగా చేసుకోండి. మీకు ఇన్‌సైడ్ ఔట్ ప్రాబ్లమ్స్‌తో పాటు ఫ్యాట్ కూడా చాలా బాగా కరిగిపోతుంది. ఇప్పుడు నేను మీకు కొన్ని కోర్ స్ట్రెంథెనింగ్ కూడా నేర్పిస్తాను. ఇంకా కరెక్ట్‌గా ఫాలో చేసేసేయండి. ఫస్ట్ స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకోండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. మళ్ళీ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇది ఎన్ని రౌండ్స్ తీసుకుంటారు? మినిమమ్ ఇది 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. మీకు నెక్ ఆర్ బ్యాక్ పెయిన్ ఉంటే మాత్రం మీరు ఇలాంటి ఆసనాస్ ఇలా నెక్ అప్ చేయరాదు. మీ వేరియేషన్‌లో తీసుకొని సరిపోతుంది. స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకొని, లెగ్స్ ప్రాపర్ ఫార్వర్డ్ తీసుకొని, ఇంటర్లాక్ బ్యాక్ సైడ్ హ్యాండ్స్ తీసుకొని స్లోగా స్ట్రెచ్ పైకి, మళ్ళీ డౌన్. 2 డౌన్, 3 డౌన్, 4 డౌన్, 5 డౌన్, 6 డౌన్, 7 డౌన్. ఇలా 10 రౌండ్స్ రాని. ఇప్పుడు కాలు 2 ఫార్వర్డ్ తీసుకొని, అప్ సైడ్ తీసుకొని, ఇక్కడ కూడా అంతే. 1 2 3 4 ఇలా కూడా ఒక 10 రౌండ్స్ తీసుకోండి. 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా సెంటర్ తీసుకొని ఇలా ఫుల్ స్ట్రెచ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది కూడా 20 రౌండ్స్ రానివ్వండి తప్పకుండా. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత మీకు పొట్ట దగ్గర మంచిగా కోర్ స్ట్రెంగ్త్ అవుతూ ఉంటుంది కదా, మనకు తెలుస్తూ ఉంటుంది. మనకు రకరకాల ప్రాబ్లమ్స్కి కూడా చాలా మంచిది. కొలెస్ట్రాల్ తగ్గడానికి, పీసీఓఎస్, హార్మోనల్ ఇష్యూస్, ఫ్యాటీ లివర్, డయాబెటీస్ టైప్ 2 ఉన్న వాళ్ళకి అన్నిటికీ కూడా చాలా మంచిది. ఇప్పుడు స్లోగా ప్లాంక్ తీసుకో. ప్లాంక్ నుంచి స్లోగా చైల్డ్ రండి. స్లోగా లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని, మళ్ళీ స్లోలీ లిఫ్ట్ అప్ తీసుకుని,
మళ్ళీ స్లోలీ ప్లాంక్ వెళ్ళండి, స్లోగా చైల్డ్, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్, రైట్ లెగ్ ఫార్వర్డ్, ఫస్ట్ పోస్చర్ అడ్జస్ట్ చేసుకొని తర్వాత లిఫ్ట్ అప్ తీసుకొని మళ్ళీ డైరెక్ట్లీ ప్లాంక్ రండి, మళ్ళీ చైల్డ్, రిలాక్స్. ఇది కూడా ఒక 10 to 20 రౌండ్స్ తీసుకోండి, మీకు మంచిగా తెలుస్తూ ఉంటుంది ఫుల్ బాడీలో ఎక్కడెక్కడ కదులుతుంది అని. ప్లాంక్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ ప్రిష్టాసన్, మళ్ళీ ప్లాంక్, చైల్డ్, సేమ్ మళ్ళీ రైట్ లెగ్ ఫార్వర్డ్ ప్రిష్టాసన్, ప్లాంక్, చైల్డ్. ఇదే ఆర్డర్లో ఒక 20 రౌండ్స్ దాకా తీసుకొని ఫస్ట్ 10 రౌండ్స్ తీసుకొని చైల్డ్లో కాసేపు ఎక్కువసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంకొక 10 రౌండ్స్ తీసుకోండి. ఇది అయిపోయిన తర్వాత సూర్య నమస్కారాలు ఒక 6 సెట్స్ బ్రెత్ వర్క్ తోటి ప్రాక్టీస్ చేసేసి ప్రాణాయామం ఆర్ మెడిటేషన్ చేసుకోండి, మీకు సరిపోతుంది. ఎప్పుడైనా సరే మనం తినే ఫుడ్, మన లైఫ్ స్టైల్, మనం ఎక్సర్సైజ్ వీటితో పాటు ఆబ్వియస్లీ మనం ఏం తింటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మన లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ చక్కగా ఫాలో చేసుకోండి. కుదిరితే తప్పకుండా క్లాస్లో జాయిన్ అవ్వండి. మీరు ఒక 3 months వచ్చి వెళ్ళినా మీకు లైఫ్ లాంగ్ ఎలా చేయాలి అనేది ఒక అలవాటు అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ చేసేటప్పుడు యోగా గురువుతో చేస్తే మంచిది, ఒక టీచర్ని పెట్టుకొని చేసి మీకు. ఎందుకంటే మిమ్మల్ని నేను చూస్తూ ఉంటాను, అబ్జర్వ్ చేస్తాను, డైట్ ప్లాన్ ఇస్తాను, డౌట్స్ తీసుకుంటూ ఉంటాను కదా ఎవ్రీ వీక్. సో మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. కుదిరితే ట్రై చేయండి, కుదరకపోతే ఇలా అయినా సరే యోగాని తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి మీ లైఫ్లో. ఓం నమః శివాయ.